హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు నేను రోడ్ సైడ్ అమ్మే బజ్జీ మిరపకాయలు ఈరోజు ఇంట్లోనే తయారు చేయబోతున్నా. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ నేను మా ఇంటి దగ్గర ఒక అన్న బజ్జీ మిరపకాయలు ఇస్తాడు రోడ్ సైడు. ఆ అన్నతో నేను కనుక్కున్నాను అనమాట. అన్న వేసే బజ్జీ మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని అన్న రెసిపీ కనుక్కున్నాను. ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు ఇంట్లోనే చేసి చూపిస్తాను. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 1 కప్పు శనగపిండి వేసేసుకోండి. దాంట్లోకి అలాగే చిన్న స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడంతా పసుపు పొడి వేసుకోవాలి. వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గడ్డలు కట్టకుండా నిదానంగా కలుపుకోండి. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోండి. మీకు ఇలా కలపడం కొంచెం కాకపోతే చేత్తో కలుపుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత చేత్తో కొంచెం దీన్ని పక్కన పెట్టేసి చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎక్కడన్నా ఉంటలు ఉంటే చేత్తో బాగా అదిమేస్తే ఉంటలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా కన్సిస్టెంట్ ఈ విధంగా ఉండాలి. అప్పుడే బజ్జీ మిరపకాయలకి బాగా పిండి అంటుకుంటుంది. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఈ గ్లాస్లోకి వేసేసుకోవాలి. కొంతమంది బజ్జీ మిరపకాయలు గిన్నెలోనే మిరపకాయ అద్ది బజ్జీలు వేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పిన విధంగా వేయండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలకి మొత్తం గ్లాస్లోకి మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మిరపకాయలు కట్ చేసుకుందాం రండి. ఇవి మిరపకాయలు కొంచెం లావుగా ఉన్నాయండి, అందుకని నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని 1లో 2 కట్ చేసుకొని దీని మధ్యలోకి ఇలా కోసేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాయి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో చీల్చండి. చీల్చిన తర్వాత దీంట్లోకి మనము జీలకర్ర పొడి అనేది వేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా దంచిన జీలకర్ర పొడిని దీంట్లోకి మధ్యలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా ప్రతి ఒక్క దానికి ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ప్రతి ఒక్క దానికి వీటిని ఇప్పుడు పిండిలోకి అద్ది నూనెలోకి వేయాలన్నమాట. చూడండి, ఇలా పిండిలోకి అద్ది చూడండి, ఇలా ఫుల్గా అద్ది నూనెలోకి వేసేసుకోండి. మిరపకాయని అలా పిండిలోకి అద్ది గ్లాస్లో ఇలా బాగా టచ్ చేసి నూనెలోకి వేస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి. చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత బజ్జీ మిరపకాయలు ఇలా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అలాగే అన్ని మిరపకాయలు కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు ఇలా బాగా నూనెలోకి వేసి తీసేసిన తర్వాత ఒక మిరపకాయ తీసుకొని ఒక బజ్జీని తీసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని దాని మీద అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. దాంట్లోకి మనము వేయించిన పల్లీలు కూడా వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. అంతే. దీని మీద అలాగే కొత్తిమీర వేసేసుకున్న తర్వాత నిమ్మకాయని కొద్దిగా పిండుకోండి అన్నమాట. మీకు నిమ్మకాయ ఇష్టం ఉంటే పిండుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నిమ్మకాయ పిండుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నిటిని ఇలా చేసేసుకోండి. ఇలా మొత్తం అన్ని చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తింటే కాఫీతో కానీ టీతో కానీ కాఫీ తాగుతూ టీ తాగుతూ ఏదో ఒకటి మీకు ఇష్టమైనది తాగుతూ తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నచ్చిందా? బాయ్ గైస్.